హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్తీ తెలుగు. మనందరం డబ్బులు సంపాదించాలనుకుంటాం. మన లైఫ్లో ఎంతో హ్యాపీగా, ఎంతో సక్సెస్ఫుల్గా మన లైఫ్ని గడపాలని అందరూ అనుకుంటారు. అయితే అటువంటి వారికి ఉపయోగపడే ఎన్నో కాన్సెప్ట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీరు కనుక ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు కాన్సెప్ట్, మన చిన్నప్పుడు బాగా చదువుతాడు అనుకునే ఒక వ్యక్తి పెద్ద అయిన తర్వాత గొప్పగా సక్సెస్ కాకపోవచ్చు. చాలా తెలివైనవాడు అని అందరూ అనే వ్యక్తి తన లైఫ్లో గొప్పగా డబ్బులు సంపాదించకపోవచ్చు. ఒక గొప్ప కాలేజీలో చదివిన వ్యక్తి మామూలుగా సక్సెస్ అయితే, ఒక చిన్న కాలేజీలో చదివిన వ్యక్తి చాలా గొప్పగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎంత బాగా లైఫ్లో సక్సెస్ అవుతాం అనేది మనం ఎక్కడ చదువుకున్నాం, మన దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నాయి, లేదా మన దగ్గర ఎంత టాలెంట్ ఉంది, మనం ఎటువంటి ఫ్యామిలీలో పుట్టాం అనే దాన్ని బట్టి కాకుండా ఇంకా వేరే విషయాల మీద ఆధారపడుతుంది. అవి ఏంటి? మనం ఉంటున్న ప్రపంచం అనేది కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసుకుని వాటిని కనుక మనం లైఫ్లో అప్లై చేయగలిగితే మనం అనుకున్నది సాధించడం చాలా ఈజీ అవుతుంది. ఏ విషయాలు అప్లై చేయడం వల్ల కొంతమంది గొప్ప స్కూల్లో చదవకపోయినా, గొప్పగా టాలెంటెడ్ కాకపోయినా, గొప్ప తెలివితేటలు లేకపోయినా అండ్ రిచ్ ఫ్యామిలీలో పుట్టకపోయినా వాళ్ళు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యారో వాటిని కనుక మనం తెలుసుకుని మనం కూడా మన లైఫ్లో అప్లై చేయగలిగితే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాం. ఇంతకీ మన సక్సెస్ని గవర్న్ చేస్తున్నటువంటి ఆ ప్రిన్సిపల్స్ ఏంటి? అది ఈరోజు వీడియోలో చూద్దాం. మన సక్సెస్ని గవర్న్ చేస్తున్నటువంటి ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పే ద ప్రైస్. పే ద ప్రైస్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఏది కూడా మనకి ఫ్రీగా రాదు. దేనికైనా సరే మనం ప్రైస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైస్ అంటే ఏంటి? మనం ఒక జాబ్ తెచ్చుకోవాలనుకోండి, దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలంటే మనం ఖచ్చితంగా 10+2+3 or 4 అంటే ఖచ్చితంగా 15-16 సంవత్సరాలు చదివిన తర్వాతే మనం ఆ జాబ్కి అప్లై చేయడానికి అర్హులు అవుతాం. ఆ 15 years అనేది మనం టైం ఇవ్వాలి. స్కూల్లోనో కాలేజీలోనో జాయిన్ అయితే మాత్రం సరిపోదు, అది రోజు మనం అటెండ్ అవ్వాలి. అలా అటెండ్ అవ్వాలంటే మనకి ఫిజికల్గా, మెంటల్గా ఎనర్జీ ఉండాలి. అప్పుడే మనం అటెండ్ అవ్వగలుగుతాం. స్కూల్కి, కాలేజీకి వెళ్తే మాత్రం సరిపోదు, అక్కడ జరిగేది తెలుసుకోవాలంటే మనం అటెన్షన్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత అక్కడ చెప్పింది అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకుని ఎగ్జామ్స్ రాయడానికి మనం ఎఫర్ట్ అయితే పెట్టాలి. అంతేకాదు, ఇవన్నీ చేయడానికి మనకి డబ్బులు కావాలి. ఇవన్నీ కలిపే మనం ప్రైస్ అంటాం. ఎప్పుడైతే మనం ఆ డిగ్రీ సంపాదించడానికి ప్రైస్ పే చేసామో అప్పుడే మనకి డిగ్రీ వస్తుంది. ఎప్పుడైతే ఆ డిగ్రీ వస్తుందో అప్పుడే మనం ఆ జాబ్కి అనేది అప్లై చేయగలుగుతాం. అంటే మనం ఏదైనా సాధించాలంటే అది డిగ్రీ కావచ్చు, డబ్బులు సంపాదించడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి ఖచ్చితంగా ప్రైస్ అయితే పే చేసి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బిజినెస్ చేయడానికి కూడా మీరు ఒక ప్రైస్ అనేది పే చేయాలి. అంటే ఆ బిజినెస్ని అర్థం చేసుకోవడానికి మీరు ఎంతో టైం పెట్టాలి. ఆ బిజినెస్ని అర్థం చేసుకోవడం కోసం మీరు ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది, ఎన్నో ప్లేసులు తిరగాల్సి ఉంటుంది. దానికోసం మీకు ఎనర్జీ కావాలి. అలాగే వాళ్ళు చెప్పినవన్నీ అర్థం చేసుకోవడానికి మీరు ఒక అటెన్షన్ ఇవ్వాలి. అండ్ మీ బిజినెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు ఖచ్చితంగా ఎఫర్ట్ కావాలి. అండ్ ఇవన్నీ చేయడానికి మీకు ఖచ్చితంగా మనీ కావాలి. మనం జాబ్ అయినా, బిజినెస్ అయినా సరే, ఏదైనా సరే ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆ ప్రైస్ అనేది పే చేసి తీరాలి. ఇది ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్. ఈరోజు మనం ఉన్న పొజిషన్కి కారణం ఈ ప్రైస్ అనేది మనం పే చేయడం. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ప్రైస్ పే చేసి ఉంటే మనం ఇంతకంటే బెటర్ పొజిషన్ ఉండేవాళ్ళం. ఒకవేళ తక్కువ ప్రైస్ పే చేస్తుంటే తక్కువ పొజిషన్ ఉండేవాళ్ళం. ఈ ప్రిన్సిపల్ని రియల్ టైం ఎగ్జాంపుల్లో చూడాలంటే అదే ఎలాన్ మస్క్. ఆయన సక్సెస్ అవ్వడానికి ఎంతో టైం ఖర్చు పెట్టాడు. ఆయన చాలా కాలం రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రపోయాడు. మెలకు ఉన్న ప్రతి క్షణం అతను పని చేస్తూనే ఉన్నాడు. అందుకోసం ఆయన ఎంతో ఎనర్జీ ఖర్చు పెట్టాడు. తన పూర్తి అటెన్షన్ తను సాధిద్దాం అనుకున్న దానికోసం ఖర్చు పెట్టాడు. అలాగే ఎఫర్ట్, తను అనుకున్న సాధించడం కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. ఇకపోతే మనీ. తను పేపాల్ కంపెనీని అమ్మేసినప్పుడు వచ్చిన డబ్బులన్నింటినీ ఆయన తన ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఈరోజు అతను ఆ పొజిషన్లో ఉండడానికి తను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. సో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి ప్రైస్ అనే దాన్ని పే చేసే ఉంటారు. ఇక సక్సెస్ సాధించడానికి కావాల్సినటువంటి సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి? అదే బికమ్ ద పర్సన్. బికమ్ ద పర్సన్ అంటే సక్సెస్ మన దగ్గర రావాలంటే, లేదంటే డబ్బు మన దగ్గర రావాలంటే మనం ప్రైస్ పే చేస్తే మాత్రం సరిపోదు. ప్రైస్ అనేదాన్ని చాలామంది పే చేయగలుగుతారు. కానీ మనకి సక్సెస్ రావాలంటే ఆ సక్సెస్ని మనం తీసుకోవడానికి కావాల్సినటువంటి పర్సన్గా కూడా మనం మారాల్సి ఉంటుంది. మనం సక్సెస్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయడానికి ఒకలాంటి వ్యక్తిగా మారాలి. అలా మారినప్పుడే సక్సెస్ అనేది మన లైఫ్లోకి వస్తుంది. బికమ్ ద పర్సన్లో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్, ఒక పర్సన్కు ఉన్నటువంటి బిలీఫ్స్ ఏంటి? బిలీఫ్స్ అనేవి మనం ఉన్నటువంటి సొసైటీ నుంచి మనకు వస్తాయి. అలాగే మన గురించి కూడా మనం కొన్ని బిలీఫ్స్ అనేది ఏర్పరచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 కోట్లు సంపాదించాలనుకోండి, దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎన్నో బిలీఫ్స్ దాన్ని ఆపుతాయి.
ఏ బిలీఫ్స్ నేను ఉంచుకోవాలి, ఏ బిలీఫ్స్ కరెక్ట్ కాదు అని తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా మన బాధ్యత. అలాగే హ్యాబిట్స్. మనం అనుకున్న గోల్ సాధించడానికి మనకంటూ కొన్ని హ్యాబిట్స్ ఉండాలి. మనకి ఎప్పుడైతే ఎంపవరింగ్ హ్యాబిట్స్ ఉంటాయో అప్పుడే మనం అనుకున్న గోల్ అనేది సాధిస్తాం. అలాగే పీపుల్. మనం ఎటువంటి పీపుల్తో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఎప్పుడైతే సరైన వ్యక్తులు లేరో మనం అనుకున్న గోల్ సాధించడం అనేది చాలా కష్టమవుతుంది. మనల్ని ఎంకరేజ్ చేసే పీపుల్తో మనం ఉన్నప్పుడే మనం అనుకున్న గోల్ సాధించడానికి ఆ దిశగా స్టెప్స్ అనేది తీసుకుంటాం. అలాగే పర్సెప్షన్. మనం లోకాన్ని అర్థం చేసుకునే విధానం ఒకటి ఉంటుంది, అది అనేది మారాలి. ఎందుకంటే చిన్న గోల్ కంటే ఒకలాంటి పర్సెప్షన్ కావాలి, పెద్ద గోల్ సాధించడానికి మరో లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ అనేది కావాలి. మన పర్సెప్షన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే లోకాన్ని మనం అర్థం చేసుకునే విధానం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే నాలెడ్జ్. మనకు ఉపయోగపడే నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తున్నామా, లేదంటే మనకి పనికిరాని విషయాలు తెలుసుకుంటున్నామా? ఇదే విషయాన్ని మనం అగైన్ రియల్ టైం ఎగ్జాంపుల్లో ఎలాన్ మస్క్ ద్వారా తెలుసుకుంటే, ఎలాన్ మస్క్ ఎప్పటికప్పుడు తన బిలీఫ్స్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఎలాన్ మస్క్ యొక్క హ్యాబిట్స్ అనేవి ఒక సక్సెస్ అయ్యే పర్సన్కి ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలో అటువంటి హ్యాబిట్సే ఎలాన్ మస్క్ ఉన్నాయి. అండ్ పీపుల్. తనకి ఇనీషియల్ డేస్లో తనకి టాలెంటెడ్ పర్సన్స్ తన దగ్గరికి రాలేదు, కానీ కొంతకాలానికి మెల్లమెల్లగా చాలా టాలెంటెడ్ పర్సన్స్ని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. అలాగే పర్సెప్షన్. ఎలాన్ మస్క్ని చాలామంది మోసం చేశారు, చాలామంది వల్ల ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డాడు. అయినా కానీ అలాంటివన్నీ పట్టించుకోకుండా లోకం పట్ల తన పర్సెప్షన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సక్సెస్ అయ్యాడు. అలాగే నాలెడ్జ్. ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదవడం వల్లే అతనిలో అంత క్యూరియాసిటీ పెరిగింది. తను కంప్యూటర్ కోడింగ్ కూడా కొన్ని బుక్స్ చదివి నేర్చుకున్నాడు. అంతేకాదు ఎలాన్ మస్క్ ఉన్నటువంటి డెడికేషన్, హార్డ్ వర్క్, నెవర్ గివ్ అప్ అనే మెంటాలిటీ, ఇవన్నీ కూడా ఒక సక్సెస్ అవ్వాల్సినటువంటి పర్సన్కు ఉండాల్సినటువంటి హ్యాబిట్స్. అతను అటువంటి వ్యక్తిగా మారాడు కాబట్టి తనకి అంత పెద్ద సక్సెస్ వచ్చినాయి. కాబట్టి సక్సెస్ అవ్వాలన్నా, డబ్బులు బాగా సంపాదించాలన్నా, హ్యాపీనెస్ అనేది బాగా పెంచుకోవాలన్నా మన లైఫ్లో ఖచ్చితంగా ఈ రెండు ఉండాలి. ఇక సక్సెస్ సాధించడానికి కావాల్సినటువంటి మూడో ప్రిన్సిపల్ గివ్ ద వాల్యూ. దీని ద్వారానే మనకు డైరెక్ట్గా సక్సెస్ కానీ, మనీ కానీ, ఫేమ్ కానీ, హ్యాపీనెస్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇక వాల్యూ ఇవ్వడం అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ప్రైస్ పే చేస్తామో, మనం ఎప్పుడైతే అటువంటి పర్సన్గా మారుతామో, ఆ తర్వాత మనం చేయాల్సిన మూడోది ఏంటంటే ప్రపంచానికి ఉపయోగపడే ఏదో ఒక పని చేయాలి. మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయొచ్చు, లేదంటే మనం ఒక సర్వీస్ ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే మనం ప్రపంచానికి ఉపయోగపడేది ఏదో ఒకటి చేసినప్పుడే మనకి డబ్బు అనేది వస్తుంది. అయితే ఇది జరగాలంటే మాత్రం మనం అనుకున్నటువంటి ఫస్ట్ రెండు చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ థర్డ్ మనం చేయగలుగుతాం. ఎవరైతే సరైన ప్రైస్ పే చేయలేదో అతను అటువంటి వ్యక్తిగా మారలేడు. ఎవరైతే అటువంటి వ్యక్తిగా మారలేదో అతను ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి ఏదో ఒక పని చేయలేడు. చాలామంది సక్సెస్ కాకపోవడానికి కారణం వాళ్ళు నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు. నిజానికి మనం ఆలోచించాల్సింది నేనేమి ఇవ్వాలి అని. ఎందుకంటే మనమంటూ ప్రపంచానికి ఉపయోగపడేది ఏదో ఒకటి ఇచ్చినప్పుడే అందుకు బదులుగా మనకి డబ్బులు వస్తుంది. మనం ప్రపంచానికి ఇచ్చేది ఎంత వాల్యుబుల్ అయితే మనకు అంత ఎక్కువ డబ్బులు వస్తుంది. మనం ఎంత ఎక్కువ మందికి మన వాల్యూని అందించగలిగితే మన దగ్గరికి అంత డబ్బు వస్తుంది. ఈ మూడు ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో సక్సెస్ రావాలన్నా, డబ్బులు రావాలన్నా, హ్యాపీనెస్ రావాలన్నా, ఫేమ్ రావాలన్నా, ఏది కావాలన్నా కానీ ఎవరైతే ఈ మూడు యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే వీటన్నింటిని సాధించగలుగుతారు. మీరే ఒకసారి ఆలోచించండి, ఈ మూడు ప్రిన్సిపల్స్ని బ్రేక్ చేస్తూ ఎవరైనా రిచ్ కాగలరా? ఎవరూ ఖచ్చితంగా కాలేరు. ఎందుకంటే ఇవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్. మనం తెలివైన వాళ్ళం అయినా కాకపోయినా, మన దగ్గర టాలెంట్ ఉన్నా లేకపోయినా, మనం బాగా చదువుకున్నా లేకపోయినా, మనం ఒక గొప్ప రిచ్ ఫ్యామిలీలో పుట్టకపోయినా, ఈ మూడు ప్రిన్సిపల్స్ని మనం అర్థం చేసుకుని లైఫ్లో అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా డబ్బులు సంపాదించాలని అనుకుంటే ఇటువంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. మీరు ఈ వీడియోస్ని చూసి మీ ఒపీనియన్ని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ లైఫ్లో ఎవరి సక్సెస్ని మీరు బాగా కోరుకుంటారో అటువంటి వారికి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.